ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఓ మహత్తరమైన చెట్టు ఉండేది. అది చాలా ఏళ్ల నాటి చెట్టు. తన విస్తృతమైన కొమ్మలతో గ్రామస్తులకు నీడనిచ్చేది. అందరూ దాన్ని మధుర చెట్టు అని పిలిచేవారు. ఎందుకంటే అది తరతరాలుగా గ్రామాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ చెట్టు కేవలం చెట్టు కాదు, అది పక్షులకు గూడు, పిల్లలకు ఆట స్థలం, గ్రామానికి అండగా ఉండేది. ఒకరోజు రోహన్ అనే బాలుడు చెట్టు కింద కూర్చొని మనసు బరువుగా అనిపించుకున్నాడు. చెట్టు గాలితో ఊగుతూ అతని బాధను గమనించింది. ఏం జరిగింది చిన్నోడా అంటూ చెట్టు మృదువుగా ప్రశ్నించింది. రోహన్ ఊపిరి పీల్చుకొని, నాకు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు, నేను ఏం సాధించాలో తెలియదు అని అన్నాడు. చెట్టు చిరునవ్వుతో, నా కొమ్మలను చూడు, కొన్ని సూటిగా పెరిగాయి, కొన్ని తిరుగుమిట్టులుగా పెరిగాయి, కానీ అన్నీ తనదైన మార్గాన్ని కనుగొన్నాయి. నీ జీవితంలోనూ అలాగే నువ్వు నీ మార్గాన్ని కనుగొనాలి అని చెప్పింది. ఒకరోజు సాయంత్రం ఊహించని విధంగా ఓ పెద్ద తుఫాను వచ్చింది. గాలులు గట్టిగా వీచాయి, వర్షం ఉధృతంగా కురిసింది. గ్రామస్తులందరూ భయంతో పరుగులు తీశారు. మీరందరూ చెట్టు కింద దాక్కోండి, ఓ గ్రామ పెద్దాయన చెప్పారు. గాలులు వీచి చెట్టును ఊపినప్పటికీ చెట్టు బలంగా నిలిచింది. దాని గట్టి వేర్లు భూమిని పటిష్టంగా పట్టుకున్నాయి. చెట్టు తన కొమ్మలతో గ్రామస్తులకు రక్షించింది. తుఫాను ముగిసిన తర్వాత చెట్టు అక్కడే నిలిచింది. అది తన బలంతో గ్రామాన్ని కాపాడింది. రోహన్ చెట్టును చూసి చిరునవ్వుతో, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా నా మార్గాన్ని కనుక్కుంటాను అన్నాడు. చెట్టు గాలి ఊపుతూ, బలంగా ఉండి ఎదుగు చిన్నోడా, తుఫాన్లు వస్తాయి పోతాయి, కానీ గట్టి వేర్లు ఉంటే ఏదైనా ఎదుర్కోగలం అని చెప్పింది. ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ చెట్టును మరింత ప్రేమించారు. రోహన్ కూడా తన కలలను అనుసరించడం ప్రారంభించాడు. Like, share and subscribe.